ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ జెట్ స్పీడ్లో దూసుకుపోతుంది. నెల రోజుల క్రితం సీక్రెట్గా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆ వెంటనే అల్యూమినియం ఫ్యాక్టరీలో వారం రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేసేశారు. ఆ తర్వాత ఒడిశాలో మరో భారీ షెడ్యూల్ను కంప్లీట్ చేశారు. జక్కన్న స్పీడ్ చూస్తుంటే ఏడాదిలోనే షూటింగ్ పూర్తి చేసేలా కనిపిస్తున్నాడు. ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ స్టార్ట్ అయిన టైంలో ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరిగింది. యూనిట్ కన్ఫర్మ్ చేయకపోయినా ప్రెజెంట్ పాన్ ఇండియా రేంజ్లో అదే ట్రెండ్ కనిపిస్తుండడంతో అంతా అదే కన్ఫర్మ్ అనుకున్నారు. పైగా సీక్వెల్ ట్రెండ్ను మొదలుపెట్టింది జక్కన్నే కావడంతో ఎస్ఎస్ఎంబి 29 కూడా 2 భాగాలుగా రావడం పక్కా అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు జక్కన్న మనసు మార్చుకున్నారట. మహేష్ మూవీని కాస్త లెంగ్తీగా అయినా ఒకే పార్ట్లో ముగించేయాలని ఫిక్స్ అయ్యారట. దాదాపు 3.5 గంటల నిడివితో మహేష్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు మూవీ మేకర్స్. అయితే ఈ నిర్ణయానికి కారణం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఇది హాట్ టాపిక్ అయింది. అనవసరంగా కథను లాగడం కన్నా షార్ట్ అండ్ క్రిస్ప్గా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలన్నది రాజమౌళి ప్లాన్ అనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో 2 సినిమాలకు మహేష్ డేట్స్ ఇవ్వడం కష్టమన్న ఉద్దేశంతోనే జక్కన్న ప్లాన్ మార్చారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ రెండింటిలో ఏది నిజమైనా ఎస్ఎస్ఎంబి 29 ఒకే పార్ట్గా రావడం మాత్రం పక్కా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అయితే ఇటీవల మహేష్ షూట్ నుంచి బ్రేక్ తీసుకొని కుటుంబంతో ఫారెన్ టూర్ వెళ్లారు. అయినప్పటికీ మూవీ షూటింగ్ యథావిధిగా జరుగుతోంది.